హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకే బ్లూ రేర్ స్టాక్ మార్కెట్ ఛానల్. ఇవాళ మార్కెట్లో ఏం జరిగిందో చూద్దామండి. నిఫ్టీ 916 పాయింట్స్ గెయిన్ అయ్యి 24,924 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 1787 పాయింట్స్ గెయిన్ అయ్యి 55,382 దగ్గర క్లోజ్ అయింది. వేరే సెన్సెక్స్ 2975 పాయింట్స్ గెయిన్ అయ్యి 82,429 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ ఎక్స్ 2032, ఫిన్ నిఫ్టీ 1023, మిడ్ క్యాప్ 2192, ఐటీ 2402, ఫార్మా 30, మెటల్ 493 వరుసగా గెయిన్ అయినాయండి. వాళ్ళ మార్కెట్ మొత్తం గ్రీన్లో ఉందండి. ఈ మార్కెట్ ఇప్పటి నుంచి కాదండి పెరగాలనుకుంటుంది. గత నెల నుంచి పెరగాలనుకుంటుందండి. మార్కెట్ ఇంకా వారం రోజుల నుంచి అయితే బాగా కన్సాలిడేషన్ అవుతుందండి. ఇక్కడ నుంచే మీకు నేను గత 4-5 వీడియోల నుంచి చెప్తున్నాను ఈ ట్రెండ్ లైన్ గురించి. ఈ ట్రెండ్ లైన్ బ్యాంక్ నిఫ్టీ బ్రేక్ అయ్యి ఓవరాల్ హైని ఏర్పరిచింది కానీ ఇంకా నిఫ్టీ ఉన్న సెన్సెక్స్ ట్రెండ్ లైన్ బ్రేక్ అయింది కానీ ఫస్ట్ టార్గెట్ సెకండ్ టార్గెట్ రెండు ఉన్నాయి. ఈ ఫస్ట్ టార్గెట్ని రీచ్ అవ్వాలని చెప్పి గత 4-5 వీడియోలు ఇంకా ఎక్కువనే కావచ్చు అండి చెప్తూనే ఉన్నాను. మీకు గుర్తుంటే ఎవరైనా రెగ్యులర్ అయిన వీడియో ఫాలో అయితే వాళ్ళకు తెలిసే ఉంటుంది. ఏది నిఫ్టీ ఫస్ట్ టార్గెట్ 24,900 వరకు ఉందని, సెన్సెక్స్ 82,800 వరకు ఉందని గత నేను 5-6 వీడియోల నుంచి చెప్తున్నా ఉన్నాను. ట్రెండ్ లైన్ బ్రేక్ అయింది కానీ ఇది ఇక్కడికి చేరడం లేదు, చేరాలని చెప్పాను. కానీ సడన్ గా ఇక్కడ మనకు యుద్ధం జరగడం వల్ల అసలు ఇది ఇక్కడే 7th ఆ తర్వాతనే పెరగాలి, కానీ యుద్ధం జరగడం వల్ల మనకి ఇక్కడ రెడ్ క్యాండిల్ అండ్ బిగ్ గ్యాప్ డౌన్ అయింది. కానీ ఎప్పుడైతే సీజ్ ఫైర్ అయిన తర్వాత ఇంకా చర్చలు ఇవాళ మీటింగ్ ఉండే, కానీ మన ఇండియన్ ఆర్మీ అండ్ పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళకి మీటింగ్ ఉండే, అది క్యాన్సిల్ అయిందండి. కాకపోతే ఇప్పుడు మోడీ గారు 8కి మీడియా ముందుకు వచ్చి దేశాన్ని ఉద్దేశించి మాట్లాడతారట. రేపటి మార్కెట్ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో తెలియదు. ఇంత పెరిగిందంటే రేపు మార్కెట్ కన్సాలిడేషన్ అవుతుంది. మరి ఇక్కడ నుంచి రివర్సల్ తీసుకొని కిందికి వస్తుందా, లేకుంటే ఇది కూడా బ్రేక్ అయ్యి సెకండ్ టార్గెట్ ని రీచ్ అవుతుందా అనేది చూడాలి. ఇక్కడ నుంచి కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుందండి మార్కెట్. ఓకే, మనం అనుకున్న కాడికి వచ్చింది. ఈ ట్రెండ్ లైన్ అవసరం లేదండి. నిఫ్టీలో ట్రెండ్ లైన్ తీసేస్తున్నాను అండ్ ఫస్ట్ టార్గెట్ కూడా తీసేస్తున్నానండి. సెన్సెక్స్ లో కూడా తీసేస్తున్నాం. ఇప్పుడు ఈ ట్రెండ్ లైన్ పని లేదు మనకు. ఈ ఫస్ట్ టార్గెట్ కూడా దీంట్లో కూడా సెన్సెక్స్ లో కూడా తీసేస్తున్నాం. ఇప్పుడు ఉన్నదల్లా ఒకటి 25,000 నిఫ్టీ 50లో అయితే 25,200 అంటే 250 అనుకోండి. సెన్సెక్స్ 83,800. ఓకే, ఇక్కడ వరకు ఉందండి. చూద్దాం ఇది మరి రేపు ఈ వీక్ లో రీచ్ అవుతుందా. దీనిది రేపు సెన్సెక్స్ ది ఎక్స్పైరీ ఉంది, వీక్లీ ఎక్స్పైరీ. చూద్దాం ఏమవుతుందో, గ్యాప్ అప్ అవుతుందా లేకపోతే గ్యాప్ డౌన్ అవుతుందా. గ్యాప్ అప్ అయి ఈ లైన్ ని కవర్ చేసింది అనుకోండి, అప్పుడు మనకు రివర్సల్ చూసే ఛాన్సెస్ ఉన్నాయండి. చూద్దాం, మరి మోడీ గారు చేసే కామెంట్ వల్ల కూడా రేపు మార్కెట్ ఎఫెక్ట్ పడవచ్చు. అది ఏమవుతుందో చూద్దాం. ఇక మన లెవెల్స్ అయితే గ్యాప్ అప్ లోనే అన్ని కొట్టుకుపోయినాయండి. సో ఏమీ వర్కౌట్ అవ్వలేదు కాబట్టి నేను టెలిగ్రామ్లో ఈ విధంగా మీకు గైడెన్స్ ఇచ్చానండి. ఫస్ట్ టార్గెట్ ఏమని చెప్పానండి, ఫస్ట్ టార్గెట్ క్లోజ్ ఏవో 24,650 అయితే కొనండి అని చెప్పాను. అక్కడ నుంచి బీ కేర్ఫుల్ అని చెప్పాను. ఫస్ట్ టార్గెట్ డన్. అండ్ 650 మీద క్లోజ్ అయితే 700 చూడమన్నాను. 700 మీద క్లోజ్ అయితే 750 చూడమన్నాను. 750 మీద క్లోజ్ అయితే 800 చూడమన్నాను. అన్నిటికన్నీ మెల్లమెల్ల దశల వారీగా టార్గెట్లు ఇచ్చాను. దశల వారీగా టార్గెట్లు అన్ని రీచ్ అయినాయండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ ఇస్తానండి. టెలిగ్రామ్ లో ఆ లింక్ ద్వారా మీరు జాయిన్ అవ్వండి. ఈ విధంగా నేను స్క్రీన్ షాట్లు షేర్ చేస్తాను, మీకు గైడెన్స్ కూడా ఇస్తానండి. మీరు కూడా పొందొచ్చు. ఓకేనా, నా టెలిగ్రామ్ లో జాయిన్ అయితే ఈ విధంగా ఏకే బ్లూ రేర్ స్టాక్ మార్కెట్ ఛానల్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. రేపటి గురించి చెప్పుకుందామండి. రేపటి మార్కెట్లో చూడండి, నిఫ్టీ 50 24,950 అబోవ్ క్యాండిల్ క్లోజ్ అయితే 24,600 కాల్ బై చేయండి. 24,900 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 25,250 పుట్ బై చేయండి. బ్యాంక్ నిఫ్టీ చూడండి, 55,000
400 అబోవ్ క్యాండిల్ క్లోజ్ అయితే 54,900 కాల్ బై చేయండి. 55,300 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 55,900 పుట్ బై చేయండి. సెన్సెక్స్ చూడండి 82,500 అబోవ్ క్యాండిల్ క్లోజ్ అయితే 81,500 కాల్ బై చేయండి. 82,400 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 83,400 పుట్ బై చేయండి. స్క్రీన్ ఇది చూడండి ఎక్సెల్ది 24,600 నిఫ్టీ 50 చూడండి 24,600 కాల్ బై చేయాలనుకుంటే ప్రీమియం క్యాండిల్ 445 మీద క్లోజ్ అవ్వాలండి, అప్పుడు బై చేయండి. టార్గెట్ 640 ఓవరాల్ టార్గెట్. ఫస్ట్ టార్గెట్ 541 పెట్టుకోండి, స్టాప్ లాస్ 396 పెట్టుకోండి. ప్రాఫిట్ వస్తే 72.67, లాస్ వస్తే 36.33. ఒకవేళ 25,250 పుట్ బై చేయాలనుకుంటే ప్రీమియం క్యాండిల్ 371 మీద క్లోజ్ అవ్వాలండి, అప్పుడు బై చేయండి. ఫస్ట్ టార్గెట్ 459, స్టాప్ లాస్ 325, ఓవరాల్ టార్గెట్ 550. ప్రాఫిట్ వస్తే 6,666 అండి, లాస్ వస్తే 3,333. బ్యాంక్ నిఫ్టీ చూడండి 54,900 కాల్ బై చేయాలనుకుంటే ప్రీమియం క్యాండిల్ 1263 మీద క్లోజ్ అవ్వాలండి, అప్పుడు బై చేయండి. ఫస్ట్ టార్గెట్ 1396, స్టాప్ లాస్ 1196, ఓవరాల్ టార్గెట్ 1530. ప్రాఫిట్ వస్తే 4,011, లాస్ వస్తే 2,005. 55,900 పుట్ బై చేయాలనుకుంటే ప్రీమియం క్యాండిల్ 913 మీద క్లోజ్ అవ్వాలండి, అప్పుడు బై చేయండి. ఫస్ట్ టార్గెట్ 1023, స్టాప్ లాస్ 856, ఓవరాల్ టార్గెట్ 1134. ప్రాఫిట్ వస్తే 3340, లాస్ వస్తే 1670. సెన్సెక్స్ చూడండి 81,500 కాల్ బై చేయాలనుకుంటే ప్రీమియం క్యాండిల్ 1104 మీద క్లోజ్ అవ్వాలండి, అప్పుడు బై చేయండి. ఫస్ట్ టార్గెట్ 1393, స్టాప్ లాస్ 958, ఓవరాల్ టార్గెట్ 1684. ప్రాఫిట్ వస్తే 5811, లాస్ వస్తే 2905. 83,400 పుట్ బై చేయాలనుకుంటే ప్రీమియం క్యాండిల్ 1006 మీద క్లోజ్ అవ్వాలండి, అప్పుడు బై చేయండి. ఫస్ట్ టార్గెట్ 1216, ఫస్ట్ స్టాప్ లాస్ 900, ఓవరాల్ టార్గెట్ 1430. ప్రాఫిట్ వస్తే 4218, లాస్ వస్తే 2109. ఇది ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. తీసుకున్నారు కదా, వీటికి సంబంధించిన స్క్రీన్ షాట్లు ఈ విధంగా టెలిగ్రామ్లో షేర్ చేస్తానండి. ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు నా టెలిగ్రామ్ లింక్ని యాక్సెప్ట్ చేయాలంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, దాని ద్వారా జాయిన్ అవ్వండి. ఈ విధంగా నేను స్క్రీన్ షాట్లు ఇస్తాను, లైవ్ మార్కెట్లో మీకు సజెషన్ కూడా ఇస్తానండి. ఓకేనా, ఇంకేముందండి అన్ని చెప్పేశాను. ట్రెండ్ లైన్లో అయితే బ్రేక్ అనేది తీసేశాను సెన్సెక్స్ నిఫ్టీకి. మనకి ఇంకొన్న టార్గెట్లు ఏంటి అండి, ఇది ఒకటి 25,250 నిఫ్టీ 50లో, సెన్సెక్స్లో అయితే 83,800. ఓకేనా, నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ గ్రూప్లలో షేర్ చేయండి ప్లీజ్. మీ సపోర్ట్ నాకు కావాలండి. ఓకేనా అండి, నేను మరో వీడియోతో మళ్ళీ రేపు కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.